నల్లని మబ్బుల మధ్యకు వెళ్లి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. ఏంటి చారి, ఏం వెతుకుతున్నారు? బాంబు. ఓ బాంబా? అవును, ఈ ఇంట్లో ఎవరో బాంబు పెట్టారు. ఏదో బొకే పెట్టినట్టు అంత క్యాజువల్ గా చెప్తావేంట్రా నిన్ను? అమ్మో చంద్రిక, ఇంట్లో బాంబు పెట్టారటనే. అమ్మో సార్, అరవకండి సార్, అవతల బామ్మగారు లేస్తారు. బాంబు పెలితే ఏకంగా లేచిపోతాం కదరా. అందుకే వెతుకుతున్నాం. అరవకుండా సైలెంట్ గా ఉండండి. అబ్బా, ఎక్కడ ప్లేస్ లేనట్టు పోయి పోయి మా రూమ్లోనే పెట్టాలరా, మేమేదో విఐపీలు అయినట్టు. సార్, అంతా వెతికాం సార్, ఈ రూమ్ లో బాంబు లేదు. పదండి. వెళ్ళిపోండి 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 వెళ్ళిపోండి. అమ్మయ్య, మన రూమ్ లో బాంబు లేదంట చంద్రిక, ఇంకా హాయిగా పండుకోవచ్చు. ఈ రూమ్లో బాంబు లేకపోవచ్చు, కానీ ఇంట్లో ఎక్కడో ఉంది. అక్కడ పేలినా ఇక్కడ మీరు పోతారు. వామ్మో 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 వామ్మో. ఎవరు? దివ్య, నువ్వేంటమ్మా ఇలా వచ్చావు? అది జేజీకి టాబ్లెట్ ఇద్దామని వచ్చాను నానమ్మా. నాకు మందులు ఇవ్వడానికి కల్పన ఉంది కదమ్మా. నాన్న ముందు కానీ ఊరికే అలా వచ్చాను. ఏంటి దివ్య, కంగారుగా ఉన్నావు? కంగారా? అదేం లేదు నానమ్మా. ఏదో ఉందని నీ ముఖమే చెప్తోంది. ఏంటో చెప్పు. నిద్ర రావట్లేదు జేజీ. అమ్మ నాన్న గుర్తొచ్చారు. ఇలా రామ్మా. మీ అమ్మా నాన్న ఎక్కడికి వెళ్ళలేదమ్మా, నీతోనే ఉన్నారు, నీకు తోడుగా ఉన్నారు. అవును జేజీ, వాళ్ళు నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళరు. మీ రూపం
రూమ్ లో నా దగ్గరే ఉన్నారు. ఒంటరిగా పడుకోవడానికి భయం వేస్తోందా? అదేం లేదు జేజీ. నేను నీ వయసు దాటి వచ్చిందాన్నే. అందుకే ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి అంటారు. తొందరగా పెళ్లి చేసుకోమ్మా. ఆ? అప్పుడే నాకు పెళ్ళేంటి జడ్జి? మీరు పడుకోండి, పడుకోండి చెప్తా. నానమ్మ, జేజీని జాగ్రత్తగా చూసుకో. నువ్వు కూడా త్వరగా నిద్రపో దివ్యా. అలాగే. గుడ్ నైట్ నానమ్మ. బామ్మగారు, నేను ఇప్పుడే వస్తాను. దివ్య, దివ్య, నానమ్మ, నువ్వెందుకు బయటకు వచ్చావు? ఏం జరిగిందమ్మా? ఏం జరగలేదు నానమ్మ. ఏం జరుగుతుంది? నువ్వెళ్ళు. ఏదో ఉంది, నువ్వేదో దాస్తున్నావు. అరే, ఏం దాయట్లేదు నానమ్మ. నువ్వు పడుకోపో పో. వాళ్ళంతా ఏం చేస్తున్నారు? ఏం వెతుకుతున్నారు? చెప్పు దివ్య, చెప్పకపోతే నా మీద ఒట్టే. ఒక్క నిమిషం చెప్తాను నానమ్మ, కానీ నువ్వు కంగారు పడకూడదు. జేజీతో అస్సలు చెప్పకూడదు. ఆ నిత్య ఇంత పనిచేసిందా? ఇప్పుడు ఎలాగమ్మా? రండి ఇన్స్పెక్టర్ గారు. ఇప్పటి వరకు మేమంతా వెతుకుతూనే ఉన్నాం. బాంబు కనిపించలేదు. ఇంటి చుట్టూ ఇంత సెక్యూరిటీ ఉంది, ఇంట్లోకి బాంబు ఎలా వచ్చింది మేడం? ఎవరు పెట్టారో తెలిసిందా? ఇది ఖచ్చితంగా ఇంటి దొంగల పనే సార్. సీసీ కెమెరాస్ని హ్యాక్ చేసి మరీ బాంబు పెట్టారు. అంటే మీ శత్రువులు ఇంట్లోనే ఉన్నారా? ఎవరి మీదైనా మీకు అనుమానం ఉందా? ఇంతమందిలో ఎవరినని అనుమానిస్తాం? తెలిసిన వాళ్లే కావాలని చేసుంటారు. ఆ ఎంక్వైరీలన్నీ తర్వాత చేయొచ్చు. ఫస్ట్ బాంబు ఎక్కడుందో కనిపెట్టి డిఫ్యూజ్ చేయాలి. త్వరగా వెతకండి. కమాన్, సెర్చ్.
అమ్మో, ఈ టెన్షన్ నేను తట్టుకోలేని చంద్రిక. బతుకుంటే బొలుసక దీని ప్రాణం నిలబెట్టుకోవచ్చు. వెంటనే బయటికి వెళ్ళిపోదాం పదా. అందరూ ఇంట్లోనే ఉండాలని దివ్య చెప్పింది కదా. మనం మాత్రమే బయటికి వెళ్తే బాంబు పెట్టింది మనమే అని అందరికి అనుమానం వస్తుంది. అనుమానం వస్తే రాని, ఈ ఇంట్లో ఉంటే ప్రాణమే పోతుంటే. పోతే అందరిది పోతుంది కదా, నువ్వు కంగారు పడకు పౌడరు. నీ అమ్మ కడుపు మాట. సస్తామంటుంటే పోతే పోతాం, కంగారు పడకంటారేంటి? ఇప్పటివరకు ఎన్నో పాపాలు చేశాం. ఫస్ట్ టైం ఎవరో చేసిన పాపానికి మనిద్దరం బలైపోతున్నాం. ఏం చేస్తాం? అంతా రాక్షసు నిజ చేసిన. కనీసం ఒక ఫోన్ అయినా చేసి చెప్పలేదు. మనం చేసినా ఎత్తలేదు. ఎక్కడ చచ్చిందో ఏంటో, మనల్ని చంపుతోంది. ఏమైంది మేడం? బాంబు పెట్టారా? ఎప్పుడు పెట్టడం ఏంటి? ఎప్పుడో పెట్టాను. మరి పోలీసులకు విషయం తెలిసిపోయింది కదా మేడం? పోలీసులకు విషయం తెలిసింది. బాంబు స్క్వాడ్ని తీసుకొని ఆ ఇంటికి వెళ్లారు కూడా. బాంబు స్క్వాడ్ బాంబుని తీసేస్తారు కదా మేడం? బాంబు ఎక్కడుందో తెలిస్తేనే కదా వాళ్ళు తీయడానికి. వాళ్ళు ఎంత వెతికినా బాంబు కనిపించదు. బాంబు ఎక్కడుందో తెలియక ఇంట్లో అందరూ టెన్షన్ పడతారు. పోలీసులు చేతులెత్తేసి వెళ్ళిపోతారు. ఆ తరువాత బాంబ్! ఇల్లంతా వెతికాం సార్, బాంబు ఎక్కడా కనిపించలేదు. ఓకే. అయితే మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ఫేక్ అయి ఉంటుంది మేడం. ఖచ్చితంగా ఫేక్ న్యూసే మ్యామ్. అవును మ్యామ్, మేం కూడా వెతికి చూసాం కదా, ఇంట్లో బాంబు లేదు. ఉంది. ఉంటే బాంబ్ డిటెక్టర్స్ కి దొరకాలి కదా మేడం. డిటెక్టర్స్ కు కూడా దొరకకుండా బాంబ్ ఎక్కడ పెట్టారు? మనం అనవసరంగా టెన్షన్ పడుతున్నాం మ్యామ్. ఎవరో మనల్ని భయపెట్టడానికి ఇలా చేసి ఉంటారు మ్యామ్. లేదు, నన్ను చంపడానికే ప్లాన్ చేశారు. నాకు తెలుస్తుంది ఇంట్లో బాంబు ఉంది. వెతకడంలో ఎక్కడో పొరపాటు చేస్తున్నాం. బాంబు లేదు ముర్రో అంటుంటే ఉంది అంటుందేం చంద్రిక? ఉందో లేదో మనకేం తెలుసు పౌడరు. నువ్వు అంతగా బిలీవ్ చేస్తున్నావంటే బాంబు ఉండే ఉంటుందమ్మా. కానీ ఎంత వెతికినా కనిపించలేదు. ఎందుకైనా మంచిది, అందరం బయటికి వెళ్ళిపోదామమ్మా. అవును దివ్య, అదే అందరికీ మంచిది. ఇంట్లో ఉంటే ప్రాణాలు పోతాయి. బామ్మని తీసుకొని బయటకు వెళ్దాం. మనం మాత్రం బయటపడితే సరిపోతుందా నాన్నమ్మా? మన ప్రాణాలు కాపాడుకుంటే చాలా. మనుషులు తప్ప ఈ ఇంట్లో ఇంకా ఏమున్నాయమ్మా? జ్ఞాపకాలు అంకుల్. మా అమ్మ నాన్నల జ్ఞాపకాలు ఉన్నాయి. మా నాన్న ఈ ఇంట్లోనే పుట్టి పెరిగారు. ఆయన బుడి బుడి అడుగులు వేయటం దగ్గర నుంచి పెద్ద బిజినెస్ మ్యాన్ అవటం వరకు ఈ ఇల్లు చూసింది. ఇది అమ్మ మట్టినిల్లు. ఈ ఇంట్లో అనువనువుని అమ్మ అపురూపంగా చూసుకొని ఉంటుంది.
కడుపుతో ఉన్నప్పుడు ఆ కడుపులో నేను అన్నయ్య ఉన్నాం. ఈ ఇంటి గాలి పీల్చాం. ఈ ఇల్లు, ఈ గోడలు, ఈ వస్తువులు, ప్రతిదీ అమ్మ నాన్నల ప్రతిరూపాలే. ఈ గాలిలో వారి శ్వాస నిండి ఉంది. ఈ గోడలకి వాళ్ళ స్పర్శ తెలుస్తుంది. వారి నవ్వుల్ని, వారి బాధల్ని ఈ ఇల్లు పంచుకుంది. వారికి నీడగా, అండగా ఉంది. అలాంటి ఈ ఇల్లు ముక్కలవటం నాకు ఇష్టం లేదు. ఈ ఇంటిని అనాథని చేసి వెళ్ళిపోలేను. ఈ ఇంట్లో ఒక్క ఇటుక కూడా బాంబు దాడిలో కాలి బోర్డవ్వకూడదు. అమ్మ నాన్న బ్రతికుంటే ఈ ఇంట్లో ఉండేవారు. అందుకే ఈ ఇంటిని బ్రతికించుకోవాలి. మన ప్రాణాలు ఎలా కాపాడుకుంటామో అలాగే ఈ ఇంటిని కూడా కాపాడుకోవాలి. ఎందుకంటే ఇది నాకు ఇల్లు కాదు, మా అమ్మ నాన్న నడిచిన దేవాలయం. దేవాలయం, దేవాలయం, దేవాలయం కాదే, శ్మశానం. మనుషుల శవాలు నిండిన మరుభూమి. రాబందుల రెక్కల చప్పుడు వినిపించే వల్లకాడు. నిజంగా అంత బీభత్సం జరుగుతుందా మేడం? డౌటా? నువ్వే అన్నావుగా, మనిషి మోసం చేస్తాడు, బాంబు చెయ్యదు అని. బాంబు ఎన్నింటికి బ్లాస్ట్ అవుతుంది మేడం? ఇంకో 10 minutes. ఆ తరువాత బాంబ్. ఏం జరిగిందో తెలుసుకునే లోపు అక్కడ ఉన్న అందరి శరీరాలు ముక్కలు ముక్కలైపోతాయి. ఏది ఎవరి పార్టో తెలుసుకోలేనంత ఛిద్రమైపోతుంది. ఇల్లు కుప్పకూలిపోతుంది. ఆ విరిగిన ఇటుకల మధ్యలో కాలిపోయిన మనుషుల మాంసపు ముద్దలు. ఊహించుకుంటుంటేనే ఒళ్ళు గాల్లో తేలిపోతుంది. మేడం, నాకెందుకో ఒళ్ళు గగురుపాటు వస్తుంది. ఇంతకీ అక్కడ మీరు పెట్టిన మన వాడు బయటకు వచ్చేసాడా? వస్తే రాని, లేదా అక్కడే చావని. ఇక వాడితో మనకు పని లేదు. అంటే వాడే కదా మేడం బాంబు టైమర్ సెట్ చేయాలి. వాడు సెట్ చేసేదేంటి? ఆల్రెడీ నేను టైం సెట్ చేసే వాడికిచ్చాను. ఇంకో 10 minutes అంతే. ఆ నా శత్రువు కుటుంబంతో సహా కాలి బూడిదైపోతుంది. లేకపోతే నాతోనే పెట్టుకుంటుందా? నా ముందే టెండర్ గెలుస్తుందా? ఇప్పుడు గెలవమను చావుని, ఇప్పుడు చెప్పుకోమను నా అక్క కూతురు అని, ఇప్పుడు నిరూపించుకోమను సూర్యదేవర జయసూర్య రక్తాన్ని అని. హలో మై డియర్ మామ్, నీ ముద్దుల మనవరాలు, నీ ప్రాణత్యాగం చేసి బ్రతికించిన వారసురాలు కాసేపట్లో తునకలై నీ దగ్గరకే రాబోతోంది. కలిసి కబుర్లు చెప్పుకోండి. నన్ను తలుచుకుంటూ ఆ నరకంలో మళ్ళీ మళ్ళీ చావండి.
మేడం, చంద్రికా ప్రసాద్ గారు కాల్ చేస్తున్నారు. కట్ చెయ్యి. వాళ్ళ అవసరం కూడా లేదు. అదేంటి మేడం, వాళ్ళు మనవాళ్లే కదా. ఎవరు మనవాళ్ళు? ఎవ్వరూ మనవాళ్ళు కాదు. ఏ రోజైతే నా అక్క బతికే ఉందన్న విషయాన్ని వాళ్ళు నా దగ్గర దాచిపెట్టారో ఆ రోజే వాళ్ళు నాకు శత్రువులయ్యారు. కేవలం దివ్య కోసం వాళ్ళని ఇన్ఫార్మర్స్ గా వాడుకుంటున్నాను అంతే. అదే పోయాక ఇంకా వాళ్లతో పనేంటి? దాంతోనే పోని, దరిద్రం పోతుంది. ఏంటి, నేను చెడ్డదాన్ని అనుకుంటున్నావా?